హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే వీడియో వచ్చేసి సింపుల్గా కొత్తిమీర పన్నీర్ పులావ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే రైస్ని నానబెట్టుకోవాలి. తర్వాత పన్నీర్ని అయితే క్యూబ్స్లా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ చూపిస్తున్నాను కదా, మిర్చి, పుదీనా, కొత్తిమీర. సో ఇవన్నీ అయితే మనం పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలన్నమాట. సో ఇవన్నీ మిక్సీ జార్లోకి అయితే తీసుకొని కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసి మొత్తాన్ని పేస్ట్ లాగా చేసుకోవాలి. తర్వాత అయితే ప్యాన్ పెట్టేసి అందులో నేను 2 టేబుల్ స్పూన్స్ గీ అయితే యాడ్ చేస్తున్నాను. మీరు ఇక్కడ గీ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే నెయ్యి కొంచెం నూనె అయితే యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. తర్వాత వచ్చేసి చెక్క, లవంగం ఇవన్నీ అయితే యాడ్ చేశాను. అవి మంచిగా వేగిన తర్వాత అయితే ఇక్కడ నేను జీడిపప్పు యాడ్ చేస్తున్నాను అనమాట. సో మీరు జీడిపప్పు మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. సో ఇవి కూడా వేసి మంచిగా అయితే ఫ్రై అవ్వాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఇది చెప్పా కదా, మనం ముందే కొత్తిమీర, పుదీనా పేస్ట్ పెట్టుకున్నాం కదా రెడీగా. సో అదైతే యాడ్ చేసుకోవాలి. ఇదంతా మంచిగా ఆయిల్లో అయితే బాగా ఫ్రై అవ్వాలన్నమాట. సో ఇది కూడా ఫ్రై అయిపోతుంది. ఒక 2 to 3 minutes అలా ఉన్న తర్వాత సో మనం పన్నీర్ అయితే యాడ్ చేసుకోవాలి. సో మీరు పన్నీర్ని ఈ స్టేజ్లో అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే పన్నీర్ని మీరు సపరేట్గా గీలో రోస్ట్ చేసి తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. సో ఇంకా పన్నీర్ అయితే వేసి బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 minutes అలా ఉంచిన తర్వాత ఇలా ఉంటుంది అనమాట. సో ఆల్మోస్ట్ వేగిపోతుంది మంచిగా. తర్వాత నేను ఇక్కడ రైస్ కుక్కర్లో అయితే చేస్తున్నాను కాబట్టి నేను రైస్ని వాష్ చేసి ముందే పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఇంక ఈ మిక్చర్ అంతా రెడీ అయిన మిక్చర్ అంతా వేసేసి బాగా కలుపుకొని వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఒకటికి 1 బావు చొప్పున నీళ్ళు అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. సో నేను ఇక్కడైతే 2 glasses వాటర్ అయితే తీసుకున్నాను. సో తర్వాత మంచిగా కలుపుకొని ఇక్కడే మనం సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. సో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. తీసుకెళ్ళి రైస్ కుక్కర్లో పెట్టేసి ఒక 15 నిమిషాలు ఆగి చూసితే ఇలా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. సింపుల్గా టైం లేనప్పుడు మార్నింగ్స్ లంచ్ బాక్స్లోకి చాలా పర్ఫెక్ట్గా సూట్ అయిపోతుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.